లలితాపరా భట్టారికా స్వరూప ఆవిర్భావం గురించి మీతో నిన్న మనవి చేస్తున్నాను. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుపోదండ పంచతన్మాత్రశాయక. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ దాన్ని పణత్కంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక అని పిలిచారు. ఇందులో ఒక విషయం మీరు ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు జగద్గురువులు కనుక. వ్యాస భగవానుడు అన్నాడు, చిదగ్నికుండము నుండి ఆవిర్భవించినటువంటి లలితాస్వరూపమునకు మొట్టమొదట ఆయన చెప్పినటువంటి ఆయుధములు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, ఈ రెండూ చెప్పాడు. పాశము అంకుశము చెప్పాడు. శంకరులు ముందు పాశము అంకుశము చెప్పలేదు. ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః అన్నారు. అంటే ధనస్సు బాణములు ముందు శంకరాచార్యులు వారు చెప్పారు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు శంకరుల చేతనే కాదు సర్వలోకము చేత పూజింపబడతాడు. ఆ వ్యాస భగవానుడిచ్చినటువంటి 16 సంవత్సరముల అదనపు ఆయుర్దాయంతో శంకర భగవత్పాదులు 32 సంవత్సరములే ఈ భూమండలం మీద ఉన్నారు. శంకరులకు వ్యాసుడంటే మహాభక్తి. అటువంటిది వ్యాస భగవానుడు లలితా సహస్రంలో చెప్పినటువంటి ఆయుధ క్రమాన్ని శంకరులు శ్లోకంలో మార్చారు. అంటే ఎందుచేత మార్చి ఉండాలి అన్నదాని కొరకు మీరు ప్రయత్నిస్తే మీరు దాని మీద బాగా ఆలోచన చెయ్యడమే తపస్సు. ఒక శ్లోకం గురించి మీరు బాగా ఆలోచన చెయ్యాలన్నది శంకరుల కోరిక. మీరు ఇలా ఎందుకు మార్చి ఉంటారు శంకరాచార్యుల వారు? ముందు ఎందుకు ఆయన పాశాన్ని అంకుశాన్ని చెప్పకుండా ధనుర్బాణములను శంకరులు ఎందుకు చెప్పాలి? అలా చెప్పడం మంచిదా, పాశము అంకుశము చెప్పడం మంచిదా అంటే ఒక్కటే. శంకరులు కూడా వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తారు, వ్యాస భగవానుణ్ణి గౌరవిస్తారు, వ్యాసునకు నమస్కరిస్తారు. కాబట్టి వ్యాసుడు చెప్పినది దోషమని శంకరుల ఉద్దేశ్యం కాదు. ఇలా శంకరులు చెప్పినా ధనుర్బాణముల కన్నా అంకుశము పాశము చెప్పడమే ప్రధానం. పాశాంకుశములు ముందు చెప్పడమే యథార్థం, అదే సత్యం. తను కొద్దిగా కిందకి దిగిన వ్యాస హృదయం మనకి బాగా అర్థం అవ్వడానికి ఆయన క్రమాన్ని మార్చారు. ఇందులో మొదటిది రాగస్వరూప పాషాఢ్య, రెండవది క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ. అమ్మవారు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది, చెరుకుతో తయారు చేయబడిన ధనస్సు. ఇంకొక చేతిలో 5 బాణములు పట్టుకుంటుంది. ఈ 5 బాణములు పుష్పబాణములే, 5 పువ్వులు. ఈ 5 పువ్వులనే అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము అంటారు. ఈ 5 పువ్వులు పట్టుకుంటుంది. ఒక చేత్తో చెరుకు విల్లు, ఒక చేత్తో 5 పుష్పబాణములు. ఇవి అమ్మవారి ఆయుధములు కావు. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఇవి పరదేవతకి సంబంధించిన ఆయుధములు కాదు. ఈ ఆయుధములు ఎవరివి అంటే మన్మధుడివి. మన్మధుడు పట్టుకోవలసినటువంటి ఆయుధాల్ని అమ్మవారు తీసుకుంది. అమ్మవారి చేతిలో ఉన్నవి చెరుకు విల్లు పుష్పబాణములే, మన్మధుడి చేతిలో ఉన్నవి చెరుకు విల్లు పుష్పబాణములే. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్నంతసేపు అంటే నా ఉద్దేశ్యం ఆయన ఆ ధనస్సుని ఎక్కుపెట్టి బాణప్రయోగం మన మీద చేసినంతసేపు ఇంద్రియ లౌల్యముతో తిరుగుతూ ఉంటాడు. పరదేవత తేజస్సుని నింపుతూ ఉంటుంది శరీరంలో, రోహిణీతత్వము అంటారు. రోహిణీ స్వరూపిణి అయి ఈ శరీరంలో తేజస్సుని ప్రతిరోజు నింపుతుంది ఆవిడ. ఈ తేజస్సు అధోముఖంగా నష్టమైపోతే అది వక్రదృష్టి చేత చంద్రునితో చూడబడినది అంటారు.
అది దాని వలన పురుషుడు తేజస్సు పోగొట్టుకుంటాడు, దాని వలన సాధనాక్రమంలో పైకి ఎదగలేడు. అమ్మవారి అనుగ్రహం ఉండడం అంటే మన్మధుని యొక్క బాణములు పడితే ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి అయి విషయ ప్రపంచమునందు సుఖములను కోరుకుంటాడు. చెరుకు ఇల్లు అంటే చెరుకు కర్రతో ఉంటుంది. అది పైనుంచి కింద వరకు మీరు ఎట్నుంచి కొరికి చూడండి తీయగా ఉంటుంది. పువ్వులలో మకరందం ఉంటుంది, అందులోనూ తీపి, ఇందులోనూ తీపి. ఈ రెండు తీయగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రపంచంలో 5 ఇంద్రియముల చేత అనుభవింపబడేటటువంటి సమస్త విషయముల యందు మాధుర్యమును చూస్తూ ఉండడం. శబ్దస్పర్శ రసరూప గంధములని 5 తన్మాత్రలు. పంచేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5టితో శబ్దస్పర్శ రసరూప గంధములనేటటువంటి తన్మాత్రలతో విషయ సుఖములను అనుభవించడమునందు మగ్నమై ఉండడం మన్మధుని చేతిలో చెరుకు విల్లు 5 బాణములు ఉన్నంతసేపు, ఆయన మన మీద బాణ ప్రయోగం చేసినంతసేపు జరుగుతుంది. మన్మధుడు పరదేవత దగ్గర కింకరుడు. ఆమె ఆజ్ఞాపించిందనుకోండి, నువ్వు ఆయన మీద వెయ్యడానికి వీల్లేదు అందనుకోండి, ఇక ఆయన బాణములు వెయ్యడు. అప్పుడు ఆవిడ చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు 5 బాణములు పనిచేస్తాయి. ఇది అసలు ఎందుకు మారింది అని అడిగారు. మన్మధుని చేతిలో ఉండవలసిన ఆయుధాలు అమ్మవారి చేతిలోకి ఎందుకు వెళ్ళాయి? ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు మహాపతివ్రత. ఆవిడ ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టినా, అంటే అవతార పరిసమాప్తి చేసినా భర్త గౌరవం కోసం చేస్తుంది. ఆమె ఎప్పుడు అవతార స్వీకారం చేసినా పరమేశ్వరుణ్ణి మాత్రమే భర్తగా పొందుతుంది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. మహాపతివ్రతమైనటువంటి అమ్మవారు పరమశివుణ్ణి కలుస్తుంది. అది సృష్టిలో ఎవ్వరూ ఆపలేనటువంటి తత్వం. కానీ అసలు లోకమునకంతటకు ఆది దంపతులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. అందుకే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. పోతన గారు రుక్మిణీదేవితో స్తోత్రం చేయిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని పోతన గారు స్తోత్రం చేశారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అనిపిస్తారు. వాళ్ళు సనాతనులు. వాళ్ళిద్దరు ఎప్పుడున్నారో ఎవరికి తెలియదు. పూర్వజ, మీరన్నిటికన్నా ముందు ఏదుందంటారో దానికన్నా ముందు ఆవిడుంది. ఆవిడ ఆయన యందు ఉంటుంది. ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన నుండి విడివడుతుంది. ఆవిడ ప్రకృతి స్వరూపిణి అయి పక్కన కూర్చుంటుంది. అందుకని అహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి ఆ పరమేశ్వరుడు ఆది దంపతులు. వాళ్ళ అనుగ్రహం వలన కలిగినటువంటి సృష్టిలో అంతర్భాగము మన్మధుడు. ఈ మన్మధుడు పార్వతీ పరమేశ్వరుల యందు కామము కల్పించగలను అనుకున్నాడు. ఇది హద్దు దాటడం అంటే. ఇది ఆయన చెయ్యకూడని పని ఎక్కడ చేశాడంటే, అయితే మన్మధుడికి తెలియక చెయ్యలేదు. మీరు వీరభద్ర విజయం చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. ఆయన రతీదేవి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. ఇది నేను చెయ్యకూడని పని, ఒకవేళ నిజంగా పరమేశ్వరుణ్ణి గెలిచి నేను వెనక్కి వచ్చినా నా తండ్రి చూసే చూపు నేను తట్టుకోలేనన్నాడు. ఆయన విష్ణువు యొక్క కుమారుడు. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి కాంతా కుచాంబృహ కుట్మలలోల దృష్టి అని. కందర్పుడంటే మన్మధుడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు నా తండ్రి శివుణ్ణి గెలిచి నేను వస్తే నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అన్నాడు. నేను గెలవలేనన్నాడు. అయినా ఇంద్రుడి ఆజ్ఞ ధిక్కరించలేక వెళ్ళాడు. వెళ్ళి ఒక్క బాణమే ప్రయోగించాడు. కుమార సంభవం మహాకవి కాళిదాసకృతం చదివితే అద్భుతమైనటువంటి నాటకం అది. సరే, అయితే గర్భిణీ అయినటువంటి స్త్రీలు ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే కాళిదాసకృత కుమార సంభవాన్ని పారాయణం చేయకూడదు. ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే గర్భస్థమైనటువంటి శిశువు పూర్వజన్మలలో చేసినటువంటి మహాపాతకాన్ని కూడా తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే యజమానికి ఒక లక్షణం ఉంటుంది.
యజమానికి కలిగే కొడుకులందరూ కూడా నిజమైన కొడుకులు కారు. ఎందుకంటే శత్రువు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం. పరమశత్రువు ఉన్నాడనుకోండి, వాడు రౌద్రచింత అంటారు. అదే పనిగా తలుచుకుంటూ వెళ్ళిపోతే కొడుకుగా వస్తాడు. తండ్రి ఎతి అంటే వాడు పెతి అంటాడు. ఒక్క మాట విండవు, బాధ పెడుతూ ఉంటాడు తండ్రిని. అందుకు నీ శత్రుపుత్రుడో లేకపోతే సేవకపుత్రుడో, బాగా సేవ చేసి ఎప్పుడూ యజమాని దగ్గర ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి, యజమానిని తలుచుకు చచ్చిపోతే సేవకుడు పుత్రుడుగా వస్తాడు. నాన్నగారి నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారికి కాళ్ళు పడతాడు, నాన్నగారికి మంచినీళ్ళు ఇస్తాడు, నాన్నగారి వీధిలోంచి వస్తే కాళ్ళు కడుక్కోమని చెంబుతో నీళ్ళు ఇస్తాడు. అక్షరం ముక్క రాదు. తండ్రి మాత్రం బెంగపెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే వాడు సేవకపుత్రుడు. రుణపుత్రుడని ఉంటాడు. గతంలో తీసుకున్న అప్పు తీర్చకుండా ఎగ్గొట్టేస్తే వాడు ఆ రుణాన్ని తీర్చేసుకోవడం కోసం వచ్చి కొన్నాళ్ళు ఉండి మన దగ్గర అన్నం తిని అయిపోయింది, రుణం తీరిపోయిందంటే వాడు వెళ్ళిపోతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. అందులో కొడుకు ఏ రూపంలో వచ్చాడో ఎవరికి తెలుసు, వాడు ఎందుకు వస్తున్నాడో. అందుకని పుట్టిన కొడుకులందరూ నిజపుత్రులు, వాళ్ళందరూ ఏదో ఉద్ధరించేస్తారనుకోవడానికి మార్గం లేదని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు నేను ఆ పుత్రతత్వం గురించి వ్యాఖ్యానం చేయడం సంభవం అయ్యే విషయం కాదు. నేను లలితా సహస్రం గురించి మాట్లాడవలసి ఉంటుంది, పరదేవతా వైభవం మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి ఆ కొడుకుకి ఆ లోపల ఉన్న శిశువు ఏ భావనతో వస్తున్నాడో దాన్ని తుడిచి వాని యందు ఉత్తమ భావనలు పొందేటట్టుగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారు. వాడు గర్భస్థమై ఉంటాడు. అప్పుడు గర్భిణి అయిన స్త్రీ వినదగినవి లోకంలో రెండే. ఒకటి శ్రీరామాయణంలో బాలకాండాంతర్గతమైనటువంటి స్కందోత్పత్తి, అది కుమార సంభవం, వాల్మీకి మహర్షి విరచితం. అలాగే భాగవతం దశమస్కంధంలో కృష్ణలీలలు, ఈ రెండే వినాలి. ఈ రెండూ విన్నట్టయితే. రెండోది, గర్భిణి అయిన స్త్రీకి అనేకమైనటువంటి సంస్కారములు చెయ్యాలి. ఎందుకని అంటే ఆమెని లోపల ఉన్న పిండాన్ని రక్షించడానికి. సంపూర్ణ రామాయణాన్ని విన్నట్లయితే ఇక ఏ గర్భ సంస్కారము చెయ్యక్కర్లేదు. పరమతేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు. మీరు నన్ను నమ్మగలిగితే కాకినాడలో నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసే రోజుల్లో ఇది యథార్థంగా జరిగిన విషయం. అంత గొప్పది రామాయణం. ఆ శిశువుకి గర్భ సంస్కారంగా స్కందోత్పత్తి చెప్తారు. సరే, కుమార సంభవము కాళిదాసకృతం. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. భయపడుతూనే మన్మధుడు ఒక బాణం వేశాడు. పరమశివుని యొక్క మనసు కించిత్ విచలితమైంది. ఆయన కనిపెట్టాడు. నా మనసు అకస్మాత్తుగా చెదిరింది అంటే ఎక్కడో ఏదో జరిగిందని ఆయన వెంటనే చుట్టూ చూశాడు. మన్మధుడు కనబడ్డాడు. రెండవ బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు. ఆయన వెంటనే మూడవ కన్ను తెరిచాడు. అందులోంచి వచ్చినటువంటి పెనుమంటల చేత మన్మధుడు దగ్ధమైపోయాడు. కారణం ఏమిటి అంటే ఆయన పరిధిని అతిక్రమించడమే. తండ్రికి కొడుకు చెప్పకూడని ఉంటాయి. తండ్రికి బోధ చెయ్యవలసిన వాడు కాదు కొడుకు. తండ్రి ఉత్తమ గుణములను స్తోత్రం ఒక్కటే చెయ్యాలి తప్ప మా నాన్నగారి యందు ఈ దోషం ఉందని చెప్పే అధికారం కొడుక్కి లేదు శాస్త్రంలో. తండ్రి గుణములను మాత్రమే ప్రస్తుతి చెయ్యాలంతే. తండ్రి దైవం, నీకెందుకు? నిన్న ఆయన శిక్షించాలి, కానీ ఆయన గుణగణములు ఎంచగలిగిన వాడివి నువ్వు కాదు. నీ పరిధి నువ్వు అతిక్రమించినట్లు. కనుక మన్మధుడు గాడి తప్పాడు. పరమశివుడు పాఠం చెప్పాలనుకున్నాడు. వెంటనే శివుడు రుద్రుడయ్యాడు. రుద్రుడై మూడవ కన్ను తెరిస్తే మన్మధుడు కాలి కింద పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు కాలి కింద పడిపోవడం వల్ల ఉపద్రవం ఏమిటొచ్చింది అంటే లోకంలో ఏ ప్రాణి ఇక పుట్టడం ఆగిపోయింది. ఎందుకని? మన్మథ బాణాలు లేవు. మన్మధుడు బాణప్రయోగం చేసే అవకాశం లేదు. మన్మథ బాణము పడకపోతే సృష్టి ఉండదు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఇప్పుడు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏముందండి? గొడవ లేదు కదా, హాయిగా ఇక జన్మ లేకపోతే సుఖంగా ఉంటాంగా. ఎందుకు మళ్ళీ అంటే మీరు ఒకటి బాగా ఆలోచించాలి. చేసుకున్నటువంటి పాపపుణ్యములను పూర్తిగా తొలగతోసుకోవాలి అంటే కర్మగా దానిని అనుభవించేయాలి. కొత్త దుష్కర్మలని తెచ్చుకోకూడదు. పుణ్యకర్మాచరణములు చేసి ఈశ్వరుడికి సమర్పణం చేయాలి. పాపకర్మని దీంతో అనుభవించేయాలి. ఈ మోకాలు నిప్పెడుతోందనుకోండి, ఈ మోకాలు నిప్పి పెట్టడం అనేటటువంటి దాని యందు నేను గత జన్మలో చేసిన పాపం ఏదో పోతోంది. ఎవరి కాలు మీదో కొట్టాను, అందుకని ఈ కాలు నిప్పెడుతోంది అంటే మీకు నిప్పెడుతుందా అనుకోకండి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అప్పుడు ఈ నిప్పి చేత నేను గత జన్మలలో చేసుకున్న పాపాన్ని తొలగతోసుకుంటాను.
పుణ్యకర్మ చేసి ఈశ్వరార్పణం చేస్తాను, దాని చేత చిత్తశుద్ధి కలిగితే తప్ప జ్ఞానం అంకురించదు. అందుకు ఇష్టాపూర్తములను చేయమంటారు. ఇష్టాపూర్తములు అంటే ఇష్టి అంటే యజ్ఞయాగాది క్రతువులకు ఇష్టి అని పేరు. హవిస్సు దేవతలు తింటారు కాబట్టి. పూర్తము అంటే 10 మందికి పనికొచ్చే పని చెయ్యడం, ఒక నుయ్యి తవ్వడం, ఒక దేవాలయాన్ని నిర్మాణం చెయ్యడం, ఓ దేవాలయంలో ఏదో పలకలు వేయించడం, ఇవన్నీ మంచిదే. కానీ ఇష్టాపూర్తములను చేసుకుంటూ వెడితే నువ్వు తరించడం మాత్రం ఉండదు. నేను యథార్థం చెప్తున్నాను. ఇష్టాపూర్తములు దేని కొరకు చెయ్యాలి? చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. చింతపండుతో పాత్రని బాగా తోమారు, పాత్రకి శుద్ధి కలిగింది. ఇప్పుడు ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? అది పాయసం పోస్తే ఏమీ లేకపోతే మళ్ళీ కిలింపడుతుంది. అది చిత్తశుద్ధి కలగడానికి మాత్రమే ఇష్టాపూర్తములు. అదే పనిగా ఇష్టాపూర్తాల్ని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు తరించలేడు, కుదరదు. తరించడం దేనివల్ల జరుగుతుందో తెలుసా? ధ్యానము చేత. మీరు అంతర్ముఖత్వాన్ని పొంది ఈశ్వరుడికి దగ్గరవ్వాలి. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చేసేది ఎందుకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి తప్ప అది 10 మందికి తెలియడం కోసం చేయకూడదు. 10 మందికి తెలియ చెప్పవలసిన అవసరం ఆదర్శంగా ఆవిడ్ని చూపించడానికి చెప్పచ్చు. కానీ ఆవిడ గురించి అలా చెప్తున్నప్పుడు ఆవిడ తెర వెనక్కి వెళ్ళిపోయి చెమటలు పట్టేస్తే మంచి లక్షణం. ఇద్దరి యందు మంచి లక్షణమే. 10 మందికి ఆదర్శంగా చూపించాలని ఒక ఆవిడ అనుకున్నారు. నాకెందుకు ఈ పొగడ్త, ఈశ్వరుడు నా చేత చేయించాడు తప్ప నేనంత అర్హురాలా అని ఆవిడ అనుకున్నారు. ఇద్దరూ మంచి పనే చేశారు. నేనే చేశానన్న అహంకారం మాత్రం రాకూడదు. అది చిత్తశుద్ధి అంటారు. నా అదృష్టం, ఈశ్వరుడి చేతి ఉపకరణం అవగలిగాను. ఈ దేవాలయం ఎన్ని శతాబ్దాలైనా ఇలా ఉండిపోతుంది. ఎంతమంది భక్తులు సేవిస్తారో, ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో, ఎన్ని ప్రవచనాలు జరుగుతాయో. కట్టిన జీవుడు తరించట్లా. ద్రవ్యం ఉంటే ఏమైంది? ఈశ్వరుడు నీ వంశాన్నంతటిని తరింపచేశాడు ద్రవ్యాన్ని వినియోగించుకుని. అందుకు ఆయనకి కృతజ్ఞుడవై ఉండడం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కొరకు ఇష్టాపూర్తములను చెయ్యాలి తప్ప ఇష్టాపూర్తములే చేసుకుంటూ వెడితే దానికి అర్థం ఉండదు. ఇంకా దానికి ఎక్కడ ముగింపు ఉంటుంది నాకు చెప్పండి? ఎన్నాళ్ళు మీరు పాత్ర శుద్ధి చేస్తూ కూర్చుంటారు? పాత్ర శుద్ధితో పాటు పాత్ర నింపడం నేర్చుకోవాలి. అందుకే ఒక స్థితిలో ధ్యానమునందు మగ్నుడైపోవాలి. చాలా తేలిగ్గా మనస్సు వెనక్కి రావాలి. దీని గురించి నాకు అవకాశం ఉంటే చాలా అత్యంత ప్రధానమైన విషయం కాబట్టి ఇది ప్రత్యేకంగా సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమృత భాండముల వంటి శ్లోకములు చేశారు, మనిషి తరించడానికి మార్గం చూపిస్తూ. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి వయసుడిగిపోయిన వారి వరకు అందరికీ మార్గం చూపించారు ఆయన. ఇష్టాపూర్తములు చిత్తశుద్ధి కొరకు చేస్తారు ఆ కర్మలను. ఇప్పుడు నువ్వు శరీరం తీసుకోవాలి, తీసుకుని పుణ్యకర్మాచరణము చేసి చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి పొంది వైరాగ్యమును పొందాలి. భక్తి వైరాగ్యముల వలన జ్ఞానమును పొందాలి. జ్ఞానము వలన మోక్షమును పొందాలి. దీని కొరకు నీకు శరీరం కావాలి. మరి మన్మధుడు లేకపోతే శరీరం ఎక్కడిది? ఎలా వస్తుంది శరీరం? కాబట్టి సృష్టి ఆగిపోయింది అన్న క్రమంలో మీరు జాగ్రత్తగా తాత్వికమైన అనుసంధానం ఏమిటంటే జీవుడు పాపములను క్షయం చేసుకుని ఈశ్వరుడికి దగ్గరయ్యే మార్గం మూసుకుపోయింది. అందుకని అలమటించారు దేవతలందరూ. 2 వాళ్ళకి అన్నం ఉండదు. దేవతలకు అన్నం ఎక్కడిది? మనుష్యులు హవిస్సు ఇస్తే వాళ్ళు తింటారు యజ్ఞంలో, లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు. అప్పుడు వాళ్ళు వర్షం కురిపించి వీళ్ళకి అన్నం పెడతారు. అది ధర్మచక్రం అంటారు దాన్ని. ఇప్పుడు దేవతలకు అన్నం ఉండదు. అందుకే మనుష్య కోటికి అపాయం వస్తే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెడుతుంటారు. ఇప్పుడు పురాణంలో అయా మీరు రక్షించాలంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కావ్య భాష అంటారు. మీకు 2 విషయాలు కనపడతాయి. ఒకటి, మనుష్య జాతికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ముందు దేవతలు ఎడతారు త్రిమూర్తుల దగ్గరికి. 2, భూమి ఎప్పుడైనా పాపభారం పెరిగితే శ్రీ మహావిష్ణువుకి ఆమె ఇల్లాలై కూడా ఇల్లాలి స్థాయిలో ఈశ్వరుణ్ణి అడగదు. మీరు ఎప్పుడైనా చదవండి పురాణం. భూదేవిగా ప్రార్థన చెయ్యదు. భూదేవి గోరూపంలో ప్రార్థన చేస్తుంది. భాగవత ప్రారంభం అదే కదా. భూమి గోరూపాన్ని దాల్చి నిలబడుతుంది. ఎందుచేత?
భార్యాస్వరూపంగా చెప్పిన దాని విషయంలో కూడా ఆలోచిస్తాను అంటాడేమో కానీ గోరూపంగా చెప్పిన దాన్ని ఈశ్వరుడు కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయడు. గోవు పరదేవతా స్వరూపం. అందుకే భూమి గోరూపాన్ని పొందుతుంటుంది. గోరూపాన్ని పొంది ప్రార్థించిందా విష్ణువు దుష్ట శిక్షణ కొరకు అవతార స్వీకారం చేస్తారు. అందుకే దోషములలోకెల్లా చాలా పెద్ద దోషం ఏది అంటే గోమోదక దోషం. ఆవుని కొట్టడం. ఎవరు కొట్టమన్నారు? నేను ఎందుకు ఆవుని కొట్టడం? ఆవుని కొట్టడం మహాపాపం కింద వేస్తారు. అది పరదేవతా స్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.